అనంతపురం జిల్లాలో వివాదాస్పద ఓబులాపురం గనుల్లో దొంగలు పడ్డారని తపాలా శ్యాంప్రసాద్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తపాలా శ్యాంప్రసాద్ అనే వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో 77వ సాక్షిగా ఉన్నారు. సిబిఐ సీజ్ చేసిన 100 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని 5 ఏళ్లలో వైసీపీ అండతో దోచేశారని తెలిపారు. చివరకు సీజ్ వాహనాలను కూడా వదలలేదని శ్యాంప్రసాద్ వెల్లడించారు. ఈ దొంగతనంపై గతంలోనే రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మళ్లీ ఎన్నాళ్లకు కూటమి ప్రభుత్వం రాకతో కేసులో కదలిక వచ్చిందని చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోర్టులో అప్పీల్ చేసినట్లు తెలిపారు. న్యాయస్థానంపై నమ్మకం ఉందని, తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు శ్యాంప్రసాద్ అంటున్నారు. ఓబులాపురం పరిధిలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజాన్ని పెద్ద ఎత్తున వైసీపీ నేతలు దొంగిలించేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా సీజ్ చేసిన వాహనాలను సైతం వదలలేదని, వాటిని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు 1,00,000 టన్నులు అమ్మేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థను మేనేజ్ చేసి విచారణకు అడ్డంకులు సృష్టించారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. గత వైసీపీ పాలనలో అవినీతికి, అక్రమాలకు కాదేది అనర్హమంటూ రెచ్చిపోయారని గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసు సాక్షి తపాలా శ్యాంప్రసాద్ అంటున్నారు. చివరకు వివాదాస్పదమైనటువంటి ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఖనిజం, వాహనాలను సైతం గుట్టుచప్పుడు కాకుండా దోచేశారని ఆరోపించారు. సిబిఐ సీజ్ చేసిన ఖనిజం విలువ 100 కోట్లలో ఉంటుందని తెలిపారు. ఇదంతా గత 5 ఏళ్లలో దొంగతనంగా అమ్ముకున్నారని ఆరోపిస్తున్న శ్యాంప్రసాద్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. గత కొన్నేళ్లుగా మూలన పడ్డ ఓఎంసీ గనుల వ్యవహారం, గాలి జనార్దన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా గాలి జనార్దన్కి సంబంధించిన ఓబులాపురం గనులకు సంబంధించి కొన్ని వస్తువులు సీజ్ చేసినా కూడా అవి మాయమయ్యాయంటూ కూడా తాజాగా వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించిన శ్యాంప్రసాద్ మనతో ఉన్నారు. తపాలా శ్యాంప్రసాద్ గారు, సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఏ విషయం మీద కోర్టును ఆశ్రయించారు? ముఖ్యంగా ఏవైతే వస్తువులు కొన్ని అక్కడ సిబిఐ సీజ్ చేసినా కూడా కొన్ని వస్తువులు దొంగలించాయి, వైసీపీ శ్రేణులు కొన్ని అక్రమంగా తరలించారంటూ మీరు కోర్టు వేశారు. మీకు దీని మీద ఆధారాలు ఏమున్నాయి సార్? 2007 సంవత్సరం నుంచి మేము పోరాడుతున్నామండి. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజ్ ఇవ్వడమే తప్పు. అది మా పొజిషన్లో ఉంది, మా మెటీరియల్ ఉంది. అక్కడ ఏకపక్షంగా ఇవ్వడం లీజ్ జరిగిందని చెప్పి నేను హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు వారు 14,116/2007 జి రోహిణి మేడం గారు జడ్జిమెంట్ ఇచ్చారండి. ఇది టపాల్ శ్యాంప్రసాద్ వాళ్ళ మెటీరియల్ ఉంది, వాళ్ళు క్లెయిమ్ చేశారు. 151 జీవోలో 29,700 టన్నులు ఉంది అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్, అప్పుడు వాళ్ళ గవర్నమెంటే. కానీ మాది 2,00,000 టన్నులు ఉందని నేను ఈరోజు ఏదో అబద్ధమో ఇంకోటి కాదండి, 2007లో నేను అప్లికేషన్ వేసినప్పుడే క్లెయిమ్ చేశా, అయ్యా మాది 2,00,000 టన్నులు అక్కడ ఉంది, ఈ లీజు మాకే ఇవ్వాలా, మా పొజిషన్లో ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనేక అవకతవకలు చేసి 29,700 టన్నులు మాత్రమే ఉంది అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మేము 4-5 సంవత్సరాల కిందట జీపీఎస్ సర్వేలో చూస్తే అది మాయమైపోయింది. అక్కడికి పోతే వెహికల్స్ లేవు, ఏవి లేవు. యాజ్ పర్ సిబిఐ ఛార్జ్ షీటు సో మెనీ వెహికల్స్ హ్యావ్ సీజ్డ్ అన్నారు, సో మెనీ హెలికాప్టర్ సీజ్డ్ అన్నారు, ఏది లేదు అక్కడ. కాబట్టి మేము పోయి డిహీరాహల్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్ థింగ్ ఏమంటే మనం డైరెక్ట్గా హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళడానికి లేదు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఎస్హెచ్ఓ గారికి ఇస్తే ఆయన నిర్లక్ష్యము, ఇది అసలు థర్డ్ పార్టీ అంటాడు నన్ను. థర్డ్ పార్టీ అయితే నేను కోర్టులో ఎలా గెలుస్తానండి? అప్పట్లో సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, టపాల్ శ్యాంప్రసాద్ నువ్వు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నావమ్మా, ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ ఇన్ ఆల్ మేనర్స్ అని చెప్పి నాకు స్థైర్యము, ధైర్యము ఇచ్చి నాకు వేరే విధంగా చాలా సహాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. తర్వాత ఒక 11-12 సార్లు రిపీటెడ్గా 1-2 నెలలకు ఒకసారి, నువ్వు భయపడద్దు, నువ్వు ఇది కాదు సార్, నేనేం భయపడను సార్, దిన్నం భగవద్గీత చదువుతా, జాతస్య హి ధ్రువం మృత్యుర్ధ్రువం, నేను సచ్చేది వాణి చేతిలో ఉంటే నేను దానికి ఏం భయపడను సార్ అని చెప్తే
ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి నాకు ధైర్యం ఇచ్చినాడు. సార్ మీకు ఇంతవరకు మీకు ఎంత ఖనిజం అక్కడ సీజ్ చేయడం జరిగింది, ఆ ఖనిజం ఎంత సీజ్ చేసిన ఖనిజం ఎంత మొత్తం వైసీపీ శ్రేణులు దొంగలించారు? నేను క్లెయిమ్ చేసిన 2 లక్షల టన్నులు కాక, తర్వాత మా మెటీరియల్ కాక, చుట్టుపట్ల వాళ్ళది టపాల్ నారాయణ రెడ్డి వాళ్ళది, టపాల్ గణేష్, టపాల్ కమ్మరం, తర్వాత ఎంబీటీ కంపెనీ వాళ్ళది, వీళ్ళందరిది లక్షలాది టన్నులు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దీనికి సార్ హెగ్డే గారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు, ఆయన లిఖితపూర్వకంగా విత్ ప్రూఫ్స్ పెట్టాడు. ఏ పోర్టులో ఎంత పోయింది అని చెప్పి విత్ ప్రూఫ్స్ ఇచ్చాడు. ఆయన నేను చెప్పేది కాదు కదా, నాకైతే వ్యక్తిగత కక్ష లేదు జనార్దన్ రెడ్డి మీద, ఇంకోటి లేదు. ఆయన చేస్తున్న రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని బీద సాదా అందరినీ, ఆ కొండల్లో అందరినీ భయభ్రాంతులు చేసి జనాలతో పీడించి డబ్బులు తిన్నాడు. కాబట్టి ఆయన మీద మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే సిచ్యువేషన్ ఖనిజం విలువ ఖనిజం విలువ ఇప్పటితో పోల్చి ఎంత ఉండదు సార్? మొత్తం 100 కోట్లు అవుతుందండి. 100 కోట్లు క్యాలిక్యులేటర్ తీసుకొని ఆడ బయట మెటీరియల్ జీపీఎస్ సర్వేలో చూస్తే తెలుస్తుందండి. నేను చెప్పేదే కాదు, నేను చెప్పే మాట ప్రామాణికం కాదు కదా, నేను చెప్పినా నమ్మరు కదా. జీపీఎస్ సర్వేలో తిమ్మనండి సిబిఐ ఎంత సీజ్ చేసింది, ఎన్ని లక్షల టన్నులు. నువ్వు అక్కడ సదరు ఇంతకుముందు టపాల్ తిమ్మప్ప మైన్స్లో సర్వే నెంబర్ 1 and 2 మలపనగుడి, అది వీళ్ళు దాన్ని మళ్ళీ అంతర్గంగమ్మ కొండని అదని ఇదైనా చేసి ఇష్టానుసారం రిలీజ్ ఇవ్వడం జరిగింది. దానికి నేను హైకోర్టును ఆశ్రయిస్తే నోటిఫికేషన్ చేసిండేది టపాల్ తిమ్మప్ప 1 and 2 మలపనగుడి అని. కానీ వీళ్ళు చేసిండేది ఏది, అంతర్గంగమ్మ కొండ కలిపారు, ప్లస్ వీళ్ళ మెటీరియల్ అక్కడ ఉందని ఇది ప్రీజడ్జ్డ్ అని కొట్టేసింది. సో తర్వాత వీళ్ళు నేరాలు ఘోరాలు అత్తడితో ఆగల, స్టే తెచ్చుకొని మొత్తం చుట్టుపట్ల దోపిడీ చేయడం జరిగింది. అప్పుడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళంతా ఇన్స్పెక్ట్ చేసి ఇది చాలా నేరాలు ఘోరాలు జరిగినాయి, ఇది వాస్తవాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు సిబిఐకి రెఫర్ చేశారు. అందులో రోసయ్య గారు రావడము, రోసయ్య గారు కూడా స్పందించి దీని మీద మైనింగ్ మీద వేశారు. వేసిన తర్వాత సిబిఐ వారు ఆయన కార్లు, ఆయన హెలికాప్టర్లు మొత్తం అన్నీ సీజ్ చేసి విట్నెస్ ఆఫ్ అదే లిస్టులో ఉందండి. నా విట్నెస్ నంబర్ ఉంది. తర్వాత ప్రాపర్టీస్, ఏమేం ప్రాపర్టీస్ వాళ్ళు సీజ్ చేసినామనేది లిస్టులో ఉంది. దాంట్లో ఏమీ చూపించుకోకుండా నిల్లని చెప్పి గంగావతికి పోయి ఎమ్మెల్యే అయినాడు. అందుకు అక్కడ గంగావతిలో వేయడం జరిగింది. మనం అయ్యా ఈ విధంగా ఆయన కాలం నెంబర్ 6లో గాలి జనార్దన్ రెడ్డి గారు నాకు వెహికల్సే లేవని వేశాడు, ఇది తప్పు. ఆయనకి KA 34C0001 రోల్స్ రాయిస్ కార్, ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 12 to 13 crores, కారే లేదంటాడు ఆయన. మేము విత్ ప్రూఫ్స్ ఇచ్చాం. ఇవన్నీ జరుగుతాయి, వాళ్ళకు శిక్ష పడేది గ్యారంటీ. వాళ్ళు ఎలక్షన్లో రాకోకుండా చేయాలని మా కోరిక. అంటే సార్ ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇది ఖనిజం దొంగలించిన వెనుక వైసీపీ శ్రేణుల హస్తం ఉందంటారా? ఆ కీలక నేత ఎవరంటారు సార్? దీంట్లో కీలక నేత ఆ నేత ఈ నేత కాదు. ఇంతకు ముందంతా వాళ్ళు గాలికి తిరిగిన వాళ్ళే, వాళ్ళు ఏం పెద్ద ఇదేం కాదు. మేమన్నా బై బర్త్ నేను మైన్ ఓనరు. మా తాతగారు బళ్ళారి జిల్లాలో టపాల్ తిమ్మప్ప మొత్తం జిల్లాలో 2000 టన్నులు ఉత్పత్తి అయితే టపాల్ తిమ్మప్ప గారి మైన్స్లో 2000 టన్నులు ఉత్పత్తి అయ్యేది. వీళ్ళంతా ఏం పెద్ద నాయకులు కాదు, ఇది కాదు, ఎవ్వరూ కాదు, ఏం పేరు దాచిపెట్టుకునేది. కాపు రామచందర్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. 2007లో ఆయన కనుసన్నల్లో కాకుండా అక్కడ రాయదుర్గం ఇలాకాలో పోలీసులు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ పాపం ఎస్ఐ గారు ఊరికి అనకూడదు, మనకి మా అబ్బాయి శత్రువు ఏం కాదు. ఎస్ఐ గారు లేదు సార్, మేము ఆయన మ్యాజిస్ట్రేట్ మీద పడ్డాడు, కోర్టులో పడ్డాడు, FIR రాస్తాను సార్ అంటే, ఎవడు రాసేకి, వాడెవడో కంప్లైంట్ ఇస్తే నువ్వు చేస్తే నేను విప్పు, నేను ఇది అన్నాడు. అయ్యిందో రికార్డు చూడండి. గాలి జనార్దన్ రెడ్డి, ఈయన కాపు రామచంద్ర రెడ్డి, తర్వాత డి రాజశేఖర్ అని ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారి బంధువు. ఈయన అంబికా లక్ష్మీనారాయణ గారు వీడి రాజగోపాల్కి బంధువు, మైన్స్లో మెయిన్ కీలక ముద్దాయి ఆయన బంధువు ఈయన. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఎట్లు ఇచ్చినాడు ఏమో ఆ దేవుని కెరక. అవన్నీ లోతుగా పోదలుచుకోలేదు. కాబట్టి వీళ్ళందరూ శిక్షార్హులు. సార్ మీరు సిబిఐ చేసిన కేసులో, OMC కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. సాక్షి నెంబర్ 77 ఐ థింక్ మీ సాక్షి నెంబర్ కూడా. అంటే ఇంత కీలకమైన వ్యక్తులపై పోరాడుతున్నప్పుడు మీకు ఎక్కడ భయం కానీ బెదిరించడం కానీ జరగలేదు సార్? ఎవరు ఎందుకండి భయము? సచ్చేది ఉంటే ఎప్పుడన్నా చూస్తాము. భయం ఏ రోజు పడలేదు.
2007లోనే నేను 100 రూపాయలు ఇచ్చి ఇస్కాన్ టెంపుల్లో ఉండి పోరాడి గెలిచా. ఈరోజు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసే స్తోమత దేవుడు ఇచ్చాడు. 10 లక్షలు కావాలన్నా కూడా పొద్దునకే ఖర్చు పెట్టి గెలుస్తాం. కాకపోతే దురదృష్టవశాత్తు రూల్స్ దీని ప్రకారం జాప్యం అవుతా ఉంది. బట్ వీళ్ళందరూ శిక్షార్హులు. తర్వాత బళ్ళారిలో ఆయన భార్య కూడా అఫిడవిట్ తప్పించిందని వేసాం కదా, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయింది అక్కడ బళ్ళారిలో. మీకు తెలుసో తెలియదు. సో ఇట్లా ఈ పోరాటం మీకు ఇంతటితో ఆపుతారా, కొనసాగిస్తారా సార్? మీరు ఉన్నంత కాలము కూడా గాలి జనార్దన్ రెడ్డిపై పోరాటం సామాన్య విషయం కాదు. కొనసాగిస్తారా, ఆపుతారా సార్? క్వశ్చనే లేదు, ఆపే క్వశ్చనే లేదు. న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. నాట్ ఓన్లీ గాలి జనార్దన్ రెడ్డి, ఎవరైనప్పటికీ, మా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ నేను ఇంతకుముందే ఇచ్చా. మా ప్రభాకర్ చౌదరి నాకు ఫ్రెండ్ అయిండొచ్చు, అతని ఏదన్నా నేరాలు ఘోరాలు చేసినా అతని మీద కూడా నేను కంప్లైంట్ చేస్తాను. నాకేం ఎవరిదేం భయం లేదు, ఏం భయం లేదు. ఇప్పుడు అంబికా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తాండేది ఏమి, ఇంతకుముందు జరిగిన నేరాలు ఘోరాలు మీరు కప్పిపుస్తారా, న్యాయం చేస్తారా, అంతే. మీరు బంధువనో కులమనో మతమనో చేస్తే బట్ మేమేమి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాను. ఆయన ఆ కాలంలోనే నాకు భరోసా ఇచ్చారు. శ్యామ్ ప్రసాద్, యూ డోంట్ వరీ, ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ ఇన్ ఆల్ మేనర్స్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేయడం జరిగింది. నేను పోయి మళ్ళీ ఆయనకు సార్ ఈ విధంగా ఉంది, అన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవి వేస్తే వెంటనే తెలిపోతుంది. ఒక స్ట్రిక్ట్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ డిఎస్పీ కానీ చేస్తే 2 దినాల్లో నేను విత్ ప్రూఫ్స్ ఇస్తా. అందరూ శిక్షార్హులే. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం 100 కోట్ల ఖనిజాలని వీరంతా కూడా తరలించుకొని వెళ్ళారు. వీరిపై ఖచ్చితంగా పోరాటం ఇంకా గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు చేసిన గాలి జనార్దన్ రెడ్డి కానీ ఇట్లా వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నాయకులందరిపైన ఖచ్చితంగా పోరాడి విజయం సాధిస్తానంటూ కూడా తీసుకువెళ్ళిపోయిన ఖనిజ సంబంధించిన డబ్బులంతా కూడా వెనక్కి తీసుకునే విధంగా కూడా కృషి చేస్తానంటూ కూడా తపాల శ్యాంప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి అనుకుంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.